డ్రాగన్ కంట్రీ చైనా మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతుంది. బార్డర్లో తన మార్క్ మిలిటరీ డ్రామా మొదలుపెట్టింది. పైకి మేము శాంతి కాముకులం అంటూ స్వీట్ టాక్ చేస్తూనే నార్త్ లడఖ్కు సమీపంలో ఏకంగా 12J-20 స్టెల్త్ ఫైటర్ జెట్స్ను మోహరించింది. రాడర్కు చిక్కకుండా గాల్లో మాయమైపోదామని చైనా ప్లాన్ చేస్తే వెంటోర్ కమర్షియల్ శాటిలైట్ మాత్రం ఫోటోలు తీసి అసలు విషయాన్ని బయటపెట్టింది. మరి ఈ 12J-20ల డిప్లాయ్మెంట్ వెనుక అసలు చైనా ప్లాన్ ఏంటి? ఇది కేవలం మిలిటరీ సిగ్నలింగ్ మాత్రమేనా, లేక ఇంకేదైనా స్ట్రాటజిక్ మూవ్ ఉందా? దీనిపై భారత్ ఎలా స్పందిస్తుంది? అసలు చైనా గేమ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. J-20 ఫైటర్ జెట్స్ గురించి చైనా ఇచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్. రాడర్కు సులభంగా చిక్కదు, గాల్లోనే మాయమైపోతుందని చైనా చెబుతుంది. స్టెల్త్ ఎయిర్ పవర్లో J-20ను కీలక ఫైటర్గా ప్రొజెక్ట్ చేస్తూ లాంగ్ రేంజ్ ఆపరేషన్స్, ఎయిర్ సుపీరియారిటీ, అడ్వాన్స్డ్ సెన్సర్స్ వంటి క్యాపబిలిటీస్తో ఇది మోడర్న్ ఎయిర్ వార్ఫేర్లో కీలక పాత్ర పోషించగలదని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ లడఖ్ బార్డర్కు కేవలం 245 కిలోమీటర్ల దూరంలో ఇన్ని విమానాలు తెచ్చి లైన్లో పెట్టేసరికి అంతరిక్షంలో తిరిగి మామూలు శాటిలైట్లు కూడా హై చైనా బొమ్మలు చూసారా అంటూ క్లిక్ అనిపించేశాయి. రాడర్ కళ్ళు కప్పి రావాలనుకున్న చైనా స్టెల్త్ టెక్నాలజీ ఇప్పుడు ఆన్లైన్ వెబ్సైట్లో కవర్ పేజీ ఫోటోగా మారి నవ్వుల పాలవుతుంది. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న హుటన్ ఎయిర్ బేస్లో 8 J-20లు కనిపించాయి. అలాగే టిబెట్లోని డామ్జంగ్ ఎయిర్ బేస్లో మరో 4 J-20లను గుర్తించారు. అంటే 2 కీలక ప్రాంతాల్లో కలిపి మొత్తం 12 స్లెట్ ఫైటర్ జెట్స్ అన్నమాట. జూన్ చివరి వారం నుంచి జూలై ప్రారంభం మధ్య ఈ డిప్లాయ్మెంట్ జరిగినట్లు శాటిలైట్ ఇమేజెస్లో తేలింది. హుటెన్ ఎయిర్ బేస్ లేఖు, డామ్జంగ్ ఎయిర్ బేస్ తవాంగ్కు సమీపంలో ఉండడంతో ఈ డిప్లాయ్మెంట్ ఇప్పుడు ఇండియా చైనా బార్డర్లో స్ట్రాటజిక్ సిగ్నలింగ్పై చర్చకు దారితీసింది. అయితే చైనాకు ఇలాంటి చిన్న చిన్న జిమిక్లు చేయడం కొత్తేమీ కాదు. బార్డర్ దగ్గర టెంట్లు వేయడం, ఫైటర్ జెట్స్ను రన్వేపై నిలబెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించడం, ఆ తర్వాత భారత్ రియాక్షన్ను ఏంటో గమనించడం, ఇవన్నీ చైనా చేస్తున్న ప్రెజర్ టాక్టిక్స్. నేరుగా యుద్ధానికి వెళ్లకుండా సైకలాజికల్ ప్రెజర్ పెంచి మేం సిద్ధంగా ఉన్నాం అనే సిగ్నల్ ఇవ్వడమే చైనా ప్లాన్. కానీ భారత్ కూడా ఏమీ తక్కువ తినలేదు. చైనా ఎయిర్ బేస్ను మోడర్నైజ్ చేస్తుంటే భారత్ లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది. రాఫెల్ ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్, రాడర్స్, సర్విలెన్స్ సిస్టమ్స్తో రండి చూసుకుందాం అన్నట్లుగా సిద్ధంగా ఉంది. అలాగే బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ రోడ్స్, బ్రిడ్జెస్, ఫార్వర్డ్ ఎయిర్ ఫీల్డ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను బలోపేతం చేస్తుంది. దీంతో మిలిటరీ మొబిలిటీ పెరిగి అవసరమైన సమయంలో బలగాలు, ఆయుధాలను వేగంగా తరలించగల ఫాస్ట్ మొబిలైజేషన్ భారత్కు కీలక అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఈ 12J-20ల డిప్లాయ్మెంట్ నిజంగా వార్ ప్రిపరేషనా, లేక చైనా తన మిలిటరీ స్ట్రెంగ్త్ను చూపించుకునే చిన్నపాటి షో ఆఫ్ స్ట్రెంగ్త్నా అనే దానిపై చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పెద్దగా టెన్షన్ పడకుండా సిచ్యువేషన్ని సైలెంట్గా వాచ్ చేస్తుంది. అంటే చైనా తన పని తాను చేసుకుంటే భారత్ కూడా తన పని తాను చేసుకుంటూనే చైనా ప్రతి మిలిటరీ మూవ్మెంట్ను క్లోజ్గా మానిటర్ చేస్తుందన్నమాట. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ పరిణామాలను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. చైనా ఇలాంటి సీన్లు తరచూ చేస్తుంటుంది, అంత మాత్రాన రేపే యుద్ధం వచ్చేస్తుందని కంగారు పడక్కర్లేదని అంటున్నారు. సరిహద్దుల్లో ఫోటోషూట్లు చేయడం చైనాకు అలవాటే కాబట్టి మనం కూడా డిప్లొమాటిక్గా పరిణామాలను గమనిస్తూ కూల్గా ఉండడం మంచిదని చెబుతున్నారు. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో గత పరిణామాల దృష్ట్యా తర్వాత ఇరు దేశాలు ఒకరి మిలిటరీ మూవ్మెంట్స్ను మరొకరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా భారత్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చైనా J-20లను మోహరించిన సందర్భాలు ఉన్నాయి. 2024లో టిబెట్లోని షిగాట్స్ ఎయిర్ బేస్లో కూడా J-20లు కనిపించాయి. అంటే సరిహద్దులకు దగ్గరగా తన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్స్ను ఉంచడం చైనాకు కొత్త వ్యూహం కాదు. అయితే ఇప్పుడు లడఖ్కు సమీపంలో 12J-20లు కనిపించడంతో గత డిప్లాయ్మెంట్లో పోలిస్తే ఈసారి చైనా ఏదైనా కొత్త స్ట్రాటజిక్ సిగ్నల్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం
చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న హుటన్ ఎయిర్ బేస్లో 8 J-20లు కనిపించాయి. అలాగే టిబెట్లోని డామ్జంగ్ ఎయిర్ బేస్లో మరో 4 J-20లను గుర్తించారు. అంటే 2 కీలక ప్రాంతాల్లో కలిపి మొత్తం 12 స్లెడ్ ఫైటర్ జెట్స్ అన్నమాట. జూన్ చివరి వారం నుంచి జూలై ప్రారంభం మధ్య ఈ డిప్లాయ్మెంట్ జరిగినట్లు శాటిలైట్ ఇమేజెస్లో తేలింది. హుటెన్ ఎయిర్ బేస్ లేఖు డామ్జంగ్ ఎయిర్ బేస్ తవాంగ్కు సమీపంలో ఉండడంతో ఈ డిప్లాయ్మెంట్ ఇప్పుడు ఇండియా చైనా బార్డర్లో స్ట్రాటజిక్ సిగ్నలింగ్పై చర్చకు దారితీసింది. అయితే చైనాకు ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు చేయడం కొత్తేమీ కాదు. బార్డర్ దగ్గర టెంట్లు వేయడం, ఫైటర్ జెట్స్ను రన్వేపై నిలబెట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, మిలిటరీ ఎక్సర్సైజెస్ నిర్వహించడం, ఆ తర్వాత భారత్ రియాక్షన్ను ఏంటో గమనించడం, ఇవన్నీ చైనా చేస్తున్న ప్రెజర్ టాక్టిక్స్. నేరుగా యుద్ధానికి వెళ్లకుండా సైకలాజికల్ ప్రెజర్ పెంచి మేం సిద్ధంగా ఉన్నాం అనే సిగ్నల్ ఇవ్వడమే చైనా ప్లాన్. కానీ భారత్ కూడా ఏమీ తక్కువ తినలేదు. చైనా ఎయిర్ బేస్ను మోడర్నైజ్ చేస్తుంటే భారత్ లడాక్, అరుణాచల్ ప్రదేశ్లో ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుంది. రాఫెల్ ఫైటర్ జెట్స్, అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్, రాడర్స్, సర్విలెన్స్ సిస్టమ్స్తో రండి చూసుకుందాం అన్నట్లుగా సిద్ధంగా ఉంది. అలాగే బోర్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ రోడ్స్, బ్రిడ్జెస్, ఫార్వర్డ్ ఎయిర్ ఫీల్డ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను బలోపేతం చేస్తుంది. దీంతో మిలిటరీ మొబిలిటీ పెరిగి అవసరమైన సమయంలో బలగాలు, ఆయుధాలను వేగంగా తరలించగల ఫాస్ట్ మొబిలైజేషన్ భారత్కు కీలక అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఈ 12 J-20ల డిప్లాయ్మెంట్ నిజంగా వార్ ప్రిపరేషనా, లేక చైనా తన మిలిటరీ స్ట్రెంగ్త్ను చూపించుకునే చిన్నపాటి షో ఆఫ్ స్ట్రెంగ్త్నా అనే దానిపై చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పెద్దగా టెన్షన్ పడకుండా సిచ్యువేషన్ని సైలెంట్గా వాచ్ చేస్తుంది. అంటే చైనా తన పని తాను చేసుకుంటే భారత్ కూడా తన పని తాను చేసుకుంటూనే చైనా ప్రతి మిలిటరీ మూవ్మెంట్ను క్లోజ్గా మానిటర్ చేస్తుందన్నమాట. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ పరిణామాలను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. చైనా ఇలాంటి సీన్లు తరచూ చేస్తుంటుంది, అంత మాత్రాన రేపే యుద్ధం వచ్చేస్తుందని కంగారు పడక్కర్లేదని అంటున్నారు. సరిహద్దుల్లో ఫోటోషూట్లు చేయడం చైనాకు అలవాటే కాబట్టి మనం కూడా డిప్లొమాటిక్గా పరిణామాలను గమనిస్తూ కూల్గా ఉండడం మంచిదని చెబుతున్నారు. అయితే భారత్ చైనా సరిహద్దుల్లో గత పరిణామాల దృష్ట్యా తర్వాత ఇరు దేశాలు ఒకరి మిలిటరీ మూవ్మెంట్స్ను మరొకరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా భారత్కు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చైనా J-20లను మోహరించిన సందర్భాలు ఉన్నాయి. 2024లో టిబెట్లోని షిగాట్స్ ఎయిర్ బేస్లో కూడా J-20లు కనిపించాయి. అంటే సరిహద్దులకు దగ్గరగా తన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్స్ను ఉంచడం చైనాకు కొత్త వ్యూహం కాదు. అయితే ఇప్పుడు లడఖ్కు సమీపంలో 12 J-20లు కనిపించడంతో గత డిప్లాయ్మెంట్లో పోలిస్తే ఈసారి చైనా ఏదైనా కొత్త స్ట్రాటజిక్ సిగ్నల్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా మాయావి అని బిల్డప్ ఇచ్చిన J-20 జెట్స్ ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్తో అందరికీ కనిపిస్తూ ఒక రకంగా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయాయి. ఇది మిలిటరీ షో ఆఫ్ స్ట్రెంగ్త్నా, స్ట్రాటజిక్ ప్రెషర్నా, లేక రొటీన్ డిప్లాయ్మెంట్నా ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. కానీ చైనా ఇండియా బార్డర్లో ప్రతి ఫైటర్ జెట్ మూవ్మెంట్కు ఒక మెసేజ్ ఉంటుంది. అందుకే భారత్ పానిక్ కాకుండా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది.